నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెనాలి మున్సిపల్ హెల్త్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మువ్వాయేసు బాబు. స్పెషల్ రూట్ పారిశుద్ధ్య పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. చినరావూరు ఐటీఐలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. పెదరావూరు రైతుల మురుగునీటి కాలువ పారుదల సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించిన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. తెనాలి మున్సిపల్ హెల్త్ విభాగం అధికారిక డాక్టర్ మువ్వాయేసు బాబు బాధ్యతలు స్వీకరించారు. ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల బదిలీ అయిన క్రమంలో గత కొంతకాలంగా ఎంహెచ్ఓ విధులను ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా మండల కేంద్రమైన అమృతలూరు పిహెచ్సిలో వైద్యాధికారిగా విధులు నిర్వహించే డాక్టర్ మువ్వాయేసు బాబు శుక్రవారం తెనాలి పురపాలక సంఘం ఆరోగ్య విభాగం అధికారిగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం గంగానమ్మపేటలో శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం తమ ఛాంబర్లో ఎంహెచ్ఓ యేసుబాబు మీడియాతో మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణంలో శాఖాపరంగా మెరుగైన సేవలు ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతుగా కృషి చేస్తామన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మువ్వాయేసు బాబు. అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తూ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా 28వ తారీఖు జూన్ 28న విధుల్లో చేరటం జరిగింది. శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ వచ్చేది ఎంత సీజనల్ వ్యాధులు వస్తాయి, శానిటేషన్ మీద ఎక్కువ జనాల పబ్లిక్ అందరికీ అవగాహన కల్పించడం, డ్రైనేజీలు ఎక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ లేకుండా చూసుకోవటం, రోడ్డు ఎక్కడ శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా చూస్తాము. పట్టణ ప్రజలు కూడా దీని అంతటికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధాన డ్రైన్లో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల పనుల నిర్వహణలో ఇబ్బందులు చూస్తున్నామని ప్రజలు కాలువలో వ్యర్థాలు వేసే విధానాన్ని విరమించుకుని 2 బుట్టల విధానం ద్వారా పారిశుద్ధ్య వ్యర్థాలు ఇవ్వటం నియమంగా పెట్టుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక పేర్కొన్నారు. మురుగు కాలువల ప్రత్యేక పూడికతీత పనుల భాగంగా శనివారం గంగానమ్మపేటలోని 35-36 వార్డులో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తీసే క్రమంలో ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా గుర్తించారు. మురుగునీటి పారుదలకు ఆటంకమైన వ్యర్థాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రజలు గమనించాలని, వ్యర్థాలను విధిగా పారిశుద్ధ్య పనివారు వచ్చిన సమయంలో ఇవ్వటం అలవర్చుకోవాలని చైర్పర్సన్ రాధిక ఆ ప్రాంత వాసులకు సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పనులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గురవర్తి హరేరాం, తాడిబేని బ్రహ్మేశ్వరరావు, ఎంహెచ్ఓ మువ్వాయేసు బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, శానిటరీ సిబ్బంది ఉన్నారు. ఈ గంగానంపేట గుడి దగ్గర చిన్నపాటి వర్షం పడినా కూడా ఇక్కడ వాటర్ ఆగిపోతుంది జరిగింది. ముఖ్యంగా గుడి వద్ద ఇంత మోకాల వరకు నీళ్లు ఆగిపోవటం జరిగింది. అది ఎందువల్ల అంటే ఈ డ్రైనేజ్ సమస్య. ఈ ఎక్కువగా బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కల్వర్ట్ల దగ్గర ఆ బండల కింద ఆగిపోవటాన ఆ వాటర్ అనేది నిలుస్తుంది. అది ఈ రోజున మేము గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి ఈ రోజున తీపిస్తుంది జరుగుతుంది. అలానే మన మున్సిపల్ అధికారులు అలానే మన కౌన్సిలర్ గారు వచ్చి ప్రజలకి సమస్య లేకుండా ఈ బట్టల కింద ఉన్నా కానీ కల్వర్ట్ల కింద ఉంటే ఓపెన్ చేపించి ఆ సిల్ట్ అంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా కొంచెం గమనించి ఎక్కువగా గంగానంపేటలో షాపులు ఉంటున్నాయి. ఆ షాపులు ఉంటానా ఆ బండలు పరుస్తాను ఎక్కువ తుక్కంతా అక్కడే ఆగిపోతుంది. ఎక్కువగా కల్వర్ట్ల దగ్గర ఇటు దగ్గర ఆగిపోతానా మనకి ఈ వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్డు మీదే నిలబడుతున్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుతున్నాను. అలానే మీరు మాకు సహకరిస్తేనే మీ శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడింది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడే విధంగా చూస్తామని కోరుతున్నాను. అలానే మీరు కూడా మాకు సహకరించండి. అలానే ఎంకరేజ్మెంట్ అని ఉందని మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 35-36 వార్డుకి మా చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబేని రాధిక గారు మార్నింగ్ వచ్చి కాలంలో చెట్టు తీయించి రాబోయే వర్షాకాలం ముందే పసిగట్టి ఇవన్నీ చేసి పెడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గంగానమ్మ గుడి రోడ్డు, గోపాల్ రెడ్డి వీధి కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని రాబోయే రోజుల్లో పెరిగే రోజులే కానీ తగ్గేది కాదు కాబట్టి ట్రాఫిక్ పెరిగేదే కాబట్టి ఈ కాలువలు రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి మాకు అనుకూలంగా జనానికి ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు. ఈ మన రాధికా మేడం గారు వచ్చిన కాడి నుంచి మా గంగానంపేట ప్రతి నెల విజిట్ చేసి ఇక్కడ ఉన్న కాలువలు షిల్టర్ మొత్తము తీసి ఈ కాలువలు మొత్తము ప్రతి వర్షానికి కొంచెంగా వర్షం పారుదల అయ్యేటట్టుగా చూసి
ఈ మెయిన్ డ్రైన్ మొత్తం ప్రతి నెల ఆవిడ దగ్గరికి వచ్చేలా నిలబడి నుంచొని చూసి మొత్తం క్లీన్ చేస్తుందండి. ఆ వచ్చిన కాడి నుంచి వర్షం పడినా కూడా గంగానంపేటలో వాటర్ అంత పెద్దగా నిలబడతలేదు. కాకపోతే ఒకటి మేము మేడం గారిని కోరుకుంటున్నాము, మా 35వ వార్డు కౌన్సిలర్ గారు, 36వ వార్డు కౌన్సిలర్ గారు ఈ పేటని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి ఈ లారీలు వస్తుంటే బాగా ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాము జనం. అది ఈ ట్రాఫిక్ అది తెనాలి టౌన్కి నడి బోర్డులో గంగానంపేట ఉంది. ప్రతి ఒక్క వస్తువు ఈ పేటలోనే దొరుకుతుంది. కానీ ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం. మా యందు గంగానంపేట యందు ప్రజల యందు దయ ఉంచి మేడం గారు కానీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కానీ కొద్దిగా ఈ పేటని చూసి ఎంకరేజ్మెంట్ చేసి ట్రాఫిక్ని కొద్దిగా మళ్లించవలసిందిగా కోరుకుంటున్నాం. పెట్రోల్ బంకు నిర్మాణదారులతోనే రైతుల పొలాల నుండి బయటకు వెళ్లాల్సిన మురుగునీటి కాలువలపై కల్వర్టు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలంలోని పెద్దరావూరు గ్రామ రైతులు తమ పొలాల నుండి మురుగునీరు ప్రవహించే కాలువపై ఎడవూరు అడ్డరోడ్డు వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకుంటున్న వారు మురుగు కాలుపై తూములు వేసి దారి ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మురుగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడటంతో రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఈ క్రమంలో మంత్రివర్యులు ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శనివారం పెద్దరావూరు గ్రామ రైతులతో పెట్రోల్ బంక్ నిర్మించే ప్రాంతానికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు రైతులకు కొంత వాగ్వివాదం నెలకొంది. ఎట్టకేలకు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పెట్రోల్ బంక్ నిర్వాహకులతో సమస్యపై చర్చించి రైతులు కోరిన విధంగా కల్వర్టు నిర్మాణం చేయడానికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే నిర్వాహకులను ఒప్పించారు. ఇదిలా ఉండగా రైతులు తమ ఇబ్బందులను సరిదిద్దాలని సమస్యలను మీడియాకు వివరించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతులు కోరిన విధంగానే సమస్యను పరిష్కరించనున్నట్టు తెలిపారు. కల్వర్టు నిర్మాణ కార్యాచరణ త్వరితగతిన జరిగేలా చూస్తామన్నారు. పెదరావూరు గ్రామం కొత్తపల్లి వెంకటేశ్వరరావు నేను. ఇక్కడ రైతులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బంకు దగ్గర తూములు పైకేశారు, మురుగుపోదని మేము అడిగితే ఆయన ఇదిగా మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఆర్ కూడా వచ్చారు, దాని పరిష్కారం చూడమన్నాం, దాన్ని కలవట్ చేయమని అడుగుతున్నాం, ఆయన సరి చేస్తానంటున్నాడు. దానివల్ల మేము అందరం రైతులు వచ్చాం పెదరావూరు నుంచి ఇక్కడికి. 2-3 ఊళ్ళు మురుగు రావాలి ఇక్కడికి. ఆయన తూములు పైకేశారు. ఇది సాగు కాలువ కాదు, ఇది మురుగు డ్రైన్. దానివల్ల మేము అందరం వచ్చాం ఇక్కడికి. 3 వాళ్ళకి ఇది డ్రైన్ అండి. ఇది ఇటు వెళ్ళి గంగోలో కలుస్తుంది ఇక్కడ జంపం దగ్గర. ఆ బంకు దగ్గర తూములు పైకేశారు, హైట్ అయినాయి, కిందకి వేయాలి, మురుగు నీళ్ళు బావని వచ్చాము. మేము కరెక్ట్గానే వేసాము, మీ చేత ఏం చేసుకుంది అన్నట్టు చేస్తున్నాడు ఆయన. మేము కలవట్ ఏమని అడుగుతున్నాం, ఆయన అది కాదు సరి చేస్తాంలే, ఏదో విధంగా సరి చేస్తారని చూస్తున్నారు. ఎంఆర్ఆర్ మాట్లాడుతున్నారు. మా మురుగు నీళ్లు పోవటానికి ఇబ్బందిగా ఉండి సమస్య పరిష్కారం కోసం వచ్చాము మేము. ఆయన ఏమో గట్టి ముందేం చేశారు అది ఇది అన్నాడు. ముందే మేము పిటిషన్ పెట్టి ఉంటాము. మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం వ్యవసాయం. గంగోలు కాలువ వెళ్ళుద్ది, జంపన కాలువలో వెళ్ళుద్ది. మా పెదరావూరులో పుట్టి చిన్నరావూరు, పెదరావూరు, ఎడువూరు ఈ 3 ఊళ్ళ ఊరుకు ఈ కాలువ గుండా ఈ తుంగుండా వెళ్ళాలి. అందుకని దానికి పరిష్కారం కలవర్తి కట్టి ఏర్పాటు చేయమని ఎంఆర్ఓ గారికి చెప్పాము. మేము మాట్లాడతాము అని ఆయన చెబుతున్నాడు. కాలువ అక్కడి నుంచి కరెంట్ లైన్ కోసం చెట్లు నరికి కాలువ పడేసినాడు. అవి కూడా తీసి కాలువలు మొత్తం గంగోలు కాలువ దాకా శుభ్రం చేసి మాకు రైతులకి ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాం. మన తెనాలి మండలంలోని పెదరావూరు రైతులు ఈ మధ్య కాలంలో ఇక్కడ రీసర్వే జరుగుతున్న సందర్భంలో మన ఎడవూరు అడ్డరోడ్డు దగ్గర ఒకళ్ళు పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని, అందులో భాగంగా బోధె కాల్వ పూర్తి చేశారని, చిన్నపాటి తూములేసి నీళ్లు పోనీయకుండా జరుగుతుందని ఒక ఫిర్యాదు చేశారు. గతంలో ఈ విషయాన్ని పరిశీలించాం, సంబంధిత వ్యక్తులకి సూచించాం రైతులకు ఇబ్బంది లేకుండా చూడమని. ఈ మధ్యకాలంలో మళ్ళీ మన గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దృష్టికి రైతులందరూ ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మన పెదరావూరు మండల రైతులతో కలిసి వేమూరు మండలం రైతులు, అట్లాగే అమర్తలూరు వాళ్ళు, వేమూరు ఎంఆర్ఓ గారు అందరం కలిసి దాన్ని విజిట్ చేశాం. ఎలా అయితే పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ జరిగింది. సరే, కొన్ని చిన్న చిన్న వాదోపవాదనల తర్వాత అల్టిమేట్గా ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత వ్యక్తులు మనం కోరుకున్న విధంగా కల్వర్ట్ నిర్మించేందుకు ఒప్పుకున్నారు. అది కూడా రేపటి నుంచి వేమూరు మండలం విఆర్ఓని, అట్లాగే మా పెదరావూరు విఆర్ఓని కూడా అక్కడే ఉంచి మనం రైతులకు మేలు జరిగే విధంగా ఆ కల్వర్ట్ని ఏర్పాటు చేయించే పని చూస్తాం. ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా చినరావూరు ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చినరావూరు ఐటీఐ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి 12 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్ మేళా ఇంటర్వ్యూలకు వందలాది మంది విద్యార్థులు హాజరు కాగా ఇంటర్వ్యూల అనంతరం సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరు తెలిపారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మీడియాతో మాట్లాడుతూ 12 కంపెనీలతో జరిగే ఇంటర్వ్యూలలో 10th నుండి పీజీ వరకు చదివిన విద్యార్థులను వారికున్న నైపుణ్యత ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 376 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళాకి వివిధ కంపెనీల నుంచి 12 మంది హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. అదే చెన్నై, అదేవిధంగా హైదరాబాదు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, కాకినాడ ఏరియా నుంచి కూడా మనకు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి 12 కంపెనీలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటికి గాను ఇప్పటి వరకు హెచ్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈ రోజే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక ఐటీ స్టూడెంట్సే కాకుండా పాలిటెక్నిక్, అదే ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మా వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టోటల్గా అటెండ్ అయి ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా పేరు ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, గుంటూరు జిల్లా అడిషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, చిన్నూరు తెనాలి ఐటీఐ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఈరోజు 12 కంపెనీలు హాజరైనవి. ఈ 12 కంపెనీల్లో 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ వరకు స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నాయి. సో ఈ 12 కంపెనీల్లో ఈరోజు వేకెన్సీస్ మొత్తం 376 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉంది. సో అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే గవర్నమెంట్ ఏ విధంగా దిశానిర్దేశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాస్ లాంటివి నిర్వహించడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు కూడా ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తుంది. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ స్కిల్ హబ్బుల ద్వారా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒక 2 నుంచి 3 నెలలు ట్రైనింగ్స్ ఇచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చేలాగా చేస్తుంది. అదే మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు మన స్కిల్ హబ్ అనేది నడుస్తుంది. సో ఇలాంటి అవకాశాలు నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆర్థికపరమైన లీగల్ లావాదేవీలు ఉన్నవారు జూలై 5వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక కోర్టు భవనాల ప్రాంగణంలో శనివారం న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జూలై 5వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ప్రాధాన్యత వివరించారు. బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన కేసులను సమన్వయంతో పరిష్కరించుకునే వేదిక జాతీయ లోక్ అదాలత్ను పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవారు జాతీయ లోక్ అదాలత్ సేవలను ఎక్కువ సంఖ్యలో వినియోగించుకునేలా లోక్ అదాలత్ సేవలు ఉంటాయని అన్నారు. మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ పవన్ కుమార్, 1వ అదనపు సివిల్ జడ్జ్ పి వివేకవర్ధన్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు 5/7/2025 తారీఖున సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, మా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వులను అనుసరించి లోక్ అదాలత్ని కండక్ట్ చేయబోతున్నాము. అందులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజీ పడదగినటువంటి కేసులన్నింటినీ కూడా, సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులన్నింటినీ కూడా సహృదయంతో ఇరుపక్షాలు సమ్మతితోటి పరిష్కరించుకొని అవార్డులు పొందవలసిందిగా కోరుతున్నాము. కోర్టుల మీద భారం తగ్గుతుంది. అలా ఇద్దరు రాజీ అవ్వడం వల్ల ఇరుపక్షాలకి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతుంది. అందువల్ల దాని మీద అప్పీల్ కూడా ఉండదు. తెనాలిలోని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ సివిల్ కేసులన్నిటిని ఉన్నావో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్వరమైనటువంటి న్యాయం పొందగలని ఆశిస్తున్నాను. ప్రజలు కోరుకునేది న్యాయస్థానాల దగ్గర నుంచి సరైన న్యాయము, సత్వర న్యాయము, ఈ 2 విషయాలే వాళ్ళు కోరుకునేది. ఈ సరైన న్యాయము, సత్వర న్యాయము రావాలి అని అంటే ప్రస్తుతం కోర్టుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల దృష్ట్యా ఈ లోక్ అదాలత్ని కనీసం సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం అనేది జరుగుతోంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు. అందులో భాగంగా వచ్చే నెల 5వ తారీఖు ఈ తెనాలి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. వీటిల్లో సివిల్ కేసులు, రాజీ పడదగడానికి చట్టరీత్యా అనుమతింపబడినటువంటి అన్ని రకములైనటువంటి క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల చట్టం ప్రకారము నష్టపరిహారం కోరుతున్నటువంటి క్లెయిమ్ అప్లికేషన్సు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇరుపక్షాల సమ్మతి మీద కూర్చోబెట్టి రాజీ చేసి ఒక తీర్పు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది లోక్ అదాలత్ అవార్డు అని అంటారు. ఇది జడ్జిమెంటు తోటి సమానమవుతుంది. దీని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు. అలాగే ఈ లోక్ అదాలత్ సారాంశం గురించి మళ్ళీ మనం ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కోర్టు ఫీజు వస్తుంది అని మనం చెప్పుకుంటున్నాము. కట్టిన కోర్టు ఫీజు వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పుకుంటున్నాము. కాంపౌండ్ రాజీ అవ్వదగినటువంటి కేసులని రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాము. అతి త్వరగా న్యాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని అపహాస్యం చేసే విధంగా తెనాలి ఐతానగర్లో దళిత యువకులపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై, వారిని సమర్థించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని శనివారం తెనాలి ఐతానగర్లోని పొట్టుశ్యాములు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మానవ హక్కుల సదస్సులో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పోలీసుల అరాచకాన్ని మానవ హక్కుల ఉల్లంఘన నిరసిస్తూ శనివారం సాయంత్రం ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షతన మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 28 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వక్తలు తమ ప్రసంగాల్లో అమాయక దళిత యువకులను ఉద్దేశపూర్వకంగా పోలీసులే గంజాయి కేసులో పథకం ప్రకారం ఇరికించి బహిరంగ ప్రదేశంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మానవ హక్కులను ఉల్లంఘించినట్టే అని అన్నారు. సంఘటన జరిగి నెల రోజులు కావస్తూ ఉన్న వైరల్ అవుతున్న వీడియో ద్వారా ప్రపంచం ఈ దుశ్చర్యను చూస్తుందని అన్నారు. ఇందుకు కారణమైన వారిని విధుల నుండి తప్పించి చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు సమర్థించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అవుతుందని అన్నారు. దుర్మార్గమైన అభియోగంతో వికృతంగా వ్యవహరించిన వారిని, ఈ దుశ్చర్యను సమర్థించిన వారిని కూడా జాతీయ మానవ హక్కుల సంఘం న్యాయపరంగా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు జి శాంతకుమార్ ప్రసంగంలో ఈ అంశంపై జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో అనేక ఆందోళన చేసి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్రంలో కూడా మనువాద పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తానవలి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్, ఇండియన్ లాయర్ అసోసియేషన్ నాయకులు రేవంత్ కుమార్, నీలం నాగేంద్రం, ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమామేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పి వరప్రసాదరావు, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు శుంకర పద్మశ్రీ, వివిధ సంఘాల నాయకులు పాల్గొని పోలీసు చర్యలను ఖండించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ కల్పించాలని డిమాండ్ చేశారు. స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా చాలా కాలం పాటు ముఖ్యమంత్రి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, బహిరంగంగా శిక్షించబడతా ఉన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది వ్యక్తి వికాసానికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఈ రోజు కూడా కేవలం దానికి వేరే ముద్రేసో, లేదా మాదక ద్రవ్య ముద్రేసో, దళిత వర్గాల ముద్రేసో, లేదా అణగారిన వర్గాల ముద్రేసి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప ఇవాళ దానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇవాళ స్వయం ఇందాక విద్యాసాగర్ గారు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఈ రోజు కూడా ఇవాళ జరుగుతున్న గతంలో మరి పాలకులు ఉన్నారు. ఆ పాలకులు ఉన్నప్పుడు వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా గొంతెత్తుకు వంచేవాళ్ళు. మా దళితులకు అన్యాయం జరిగింది, పార్సల్ జరిగింది అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఇవాళ దళితులకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది, దాని మీద మాట్లాడమంటే పోలీసు వాళ్ళు ఆ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటటువంటి మాట చెప్పి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి? రెడ్ బుక్ రాజ్యాంగానికి ఆల్టర్నేటివ్గా రాజ్యాంగం ఉన్నట్టు వాళ్ళు వాటిని చెప్పి చేయలేదు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో నువ్వు ఉంటూ ఆ పక్కనే ఉంటూ హైదరాబాద్ ప్రజల మీద నువ్వు ఒక తప్పుడు కేసు పెడితే, ఇద్దరు సీఏ బహిరంగంగా కొడితే దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఏం చేద్దాం అనుకుంటా? మా జాతి ప్రజలకు ఉండాలో వద్దా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజల్ని పేదలు బతకడానికి వీల్లేదా? ఆయన రాసిన పిటిషన్ అంటే నువ్వు కట్టే ఎఫ్ఐఆర్ లేదు. యాక్చువల్లీ పెట్టింగ్ సొసైటీ ఇరవై ఉంటే నువ్వు వీధులు అనేది దాన్ని తీసుకెళ్ళి రిపోర్ట్ పెడితే ఎఫ్ఐఆర్ కట్టావంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? షెడ్యూల్ కులాల వారిని భయపెట్టి వీధుల్లో కొట్టి వీడియో తీసి వీడియో రిలీజ్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టం ఊరుకుంటారనుకుంటారా మీరు? ఇప్పుడు వచ్చారు 24-30 సంఘాలు పైన ఉన్నాయి. మేమందరూ అక్కడే తెనాలిలో జరిగినటువంటి దళిత యువకులు కానీ మైనారిటీ యువకుల పట్ల పోలీసు యంత్రాంగమే దుర్మార్గపూరితమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతుల్లో వారిని ఇచ్చేయటం అనేది జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటి ఆలోచన కాదు. ఈ ప్రజాస్వామ్య యుగంలో మానవ హక్కులు కావాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రజలంతా కూడా గొంతెత్తుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి దానికి సరైనటువంటి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సొంత రాజ్యాంగాలు, సొంత పరిపాలన అనేది ఈ ప్రభుత్వాలకు కానీ ఈ పాలకులకు కానీ సరైనటువంటి ఆలోచన కాదు. అలానే ఈ ఘటన మొత్తాన్ని ఎవరైతే రక్షించి ఎవరైతే న్యాయం చేయాల్సినటువంటి హోంమంత్రులు ఉన్నారో, స్థానిక మంత్రులు ఉన్నారో, వీటన్నిటిని మీరు కూడా చాలా సమన్వయంగా మాట్లాడి దానికి న్యాయం చేయాల్సినటువంటి వారు ఆ వైపుగా చేయకుండా దాన్ని ఏదో రాజకీయ కోణంలో మాట్లాడటం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. ఇప్పటికైనా దీనికి కారకులయ్యారో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ దగ్గర నుంచి జిల్లా ఎస్పీ వరకు కూడా వారందరిని కూడా శిక్షణ పక్కకి తప్పించి సిట్టింగ్ జడ్జి తోటి దాన్ని న్యాయ విచారణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు కోర్టు దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేసి సబ్ కలెక్టర్ కూడా మేము రిప్రజెంట్ చేశాం.
కానీ పోలీసులు కానీ లేకపోతే ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. ఈ సంఘటన మానవ హక్కులని అపహాస్యం చేసేలాగా ఈ సంఘటన జరిగింది. అట్లాగే ఈ సంఘటన వాళ్ళను కొట్టడం సంఘటన మొత్తం కూడా వీడియో రికార్డింగ్ పోలీసులే చేశారు. పోలీసులే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కి వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేశారు. ఆయనతో పాటు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి షేర్ చేశారు. వాళ్ళు మంచి పని చేశారన్నట్టు వాళ్ళకి కితాబులు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి గంజాయి వ్యాపారంతో కానీ గంజాయితో కానీ వీళ్ళ ముగ్గురికి ఎవరికి సంబంధం లేదు. కానీ పోలీసులు దుష్ప్రచారం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రంలో లాగా ఇక్కడ కూడా మను ధర్మశాస్త్రం అమలు జరుగుతున్నట్టున్నది. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు వేసిందే శిక్ష, చేసిందే వాళ్ళ న్యాయం అన్నట్టుగా ఈరోజు ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ఈరోజు 3 యువకులు వాళ్ళ మీద 2 సంవత్సరాల కేసులు లేవు, ఒకరి మీద అసలే కేసులు లేవు. అందులో లాయర్గా రిజిస్టర్ అయి ఉన్నాడు, చదువుకున్నటువంటి కుర్రాళ్ళు. వీళ్ళని అవసరమైతే మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం ఎలా చేయాలని చెప్పి బెదిరించి ప్రత్యక్షంగా ఈరోజు అన్ని సంఘాలు 28 సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఒక అపురూపమైన స్థితిలో తెనాల్లో ఈ సదస్సు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిరంజీవి అనే కానిస్టేబులే ఈ డ్రగ్ వ్యాపారం నడుపుతూ వీళ్ళందరినీ కూడా పావులుగా మార్చాడు. అందుకోసం మామూలు ఇవ్వమని వెంటాడుతుంటే మేము దాన్ని మానుకున్నాం, మేము ఇక పని చేయమని చెప్పినా సరే ఆయన వాళ్ళ మీద ఈ తప్పుడు కేసులు బనాయించి చేయటం జరిగింది. అందుకని మొత్తం ఈ ఘటన మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దీనికి కారకులైన పోలీస్ కానిస్టేబుల్ మొదలుకొని సిఐఎస్ఐల మీద చర్య తీసుకోవాలని సస్పెండ్ చేయాలి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియోలో కెమెరాలు చోరీ చేసిన ఉదంతం 2 టౌన్ లిమిట్స్ లోని గంగానమ్మపేటలో వెలుగు చూసింది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడి వెనుక గల శ్రీ వాసవి కాంప్లెక్స్ లోని 12వ నెంబర్ షాప్ లో గత 3 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియో ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే గారపాటి రఘురాం ఈ నెల 25వ తేదీ ఓ ఫంక్షన్ లో వీడియో తీసిన అనంతరం కెమెరాలు షాప్ లో ఉంచి గ్లాస్ డోర్ తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు షాప్ కు వచ్చిన సమయంలో వీడియో కెమెరా, ఫోటో కెమెరా లేకపోవడంతో వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. 10 లక్షల విలువ చేసే జీవనోపాధికి సంబంధించిన కెమెరాలు చోరీ కావడంతో శనివారం రఘురాం మీడియా కూడా ఆశ్రయించారు. తమ కెమెరాల క్వాలిటీ వివరాలు మీడియాకు వివరించారు. నా పేరు గారపాటి రఘురాం అండి. నేను ఫోటోగ్రాఫర్ని. నేను ఇక్కడ పలానా గంగారాంపేటలో వాసవి కాంప్లెక్స్లో 12 నెంబర్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో 25వ తారీఖు రాత్రి నా షాప్లో దొంగతనం జరిగిందండి. కెమెరాలు అన్నీ లోపల పెట్టాను. ఆ రోజు ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చి కెమెరా లోపల పెడితే ఆ రోజు రాత్రి తర్వాత రోజు ఉదయం నేను వచ్చేసరికి కెమెరాలు లేకుండా పోయినాయండి. 2 కెమెరాలు పోయినాయి. ఒక ఫోటో కెమెరాను ఒక వీడియో కెమెరా అవి జరిగింది. లెన్సులు అన్నీ బ్యాగుల్లోనే ఉన్నాయి. ఒక 10 లక్షల దాకా ఉంటాయండి వాటి విలువ అయ్యి. నేను వెళ్ళి అది జరిగిన తర్వాత ఎమ్మటనే వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వివరం చెప్పాను. చెప్తే వాళ్ళు ఎమ్మటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ పెట్టించామండి. అంటే బాగా తెలిసిన వాళ్ళే అంటున్నారండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో చేశారు అని అంటున్నారు. అది పోలీసు వాళ్ళు వస్తే కానీ బయటపడదు. ఈ గతంలో ఎప్పుడు ఏమీ లేదండి. మేము ఛానల్ని 3 సంవత్సరాల నుంచి ఇదే షాప్ దగ్గర ఉంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడు జరగల. ఇప్పుడు నేను ఇలా జరిగింది. ఇది తాళం ఏం పగలగొట్టలేదండి. గ్లాస్ డోర్కి అద్దం తీసి లోపలికి వెళ్ళి కెమెరాలు తీసి మళ్ళీ అద్దం యాక్సీజ్గా అలా పెట్టానండి, అనుమానం రాకుండా. షట్టర్కి తాళం ఎప్పుడు వేయమండి. ఎదురు షాపులు కూడా మాకు తెలిసిన వాళ్ళే. గ్లాస్ డోర్ ఒక్కదానికి నేను తాళం వేస్తాను. అది కూడా షట్టర్ తీసి ఆ గ్లాస్ డోర్ ఊడదీసి చేశారు. మలేరియా రహిత భారతదేశం అనే లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యమై ప్రధానమని తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ పేర్కొన్నారు. శనివారం బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలోని అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి నిరీక్షణ రావు సహకారాలతో మలేరియా మాసోత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మలేరియా వ్యాధి కారకాలను వివరించారు. 1897 ఆగస్టు 20న సికింద్రాబాద్ లో జరిగిన పరిశోధనలో సర్ రొనాల్డ్ రాస్ అనే మిలిటరీ వైద్యులు దోమకాటు ద్వారా మలేరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. దోమలు తమ గుడ్లను నీటిలో పెడతాయని, గుడ్లు పెద్ద దోమగా మారడానికి 8 నుంచి 10 రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఇక ప్రజలు వారానికి ఒకసారి శుక్రవారం డ్రై డేగా పాటించడం ద్వారా దోమ యొక్క పుట్టుకను నిర్మూలించవచ్చని, తద్వారా దోమల సంఖ్య తగ్గి వ్యాధుల వ్యాప్తి తగ్గడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యం సాధించాలంటే ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల అవగాహన, వారి భాగస్వామ్యం ఎంతైనా అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాట్రుగడ్డ శ్రీనివాసరావు, అమర్తలూరు పిహెచ్సి ఆరోగ్య విస్తరణ అధికారి కొల్లి శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టగుంట శ్రీనివాసరావు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్
బాబు, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్త మేక శంకర్ ప్రసాద్, హెల్త్ సెక్రటరీ బేబీ ప్రసన్న, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని మానవహారంతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరి ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సూచించారు. 3 టౌన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సెంటర్లో శనివారం రాత్రి సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సైబర్ నేరగాల పట్ల ప్రజలు అనుసరించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల తీరుతెన్నులను అర్థమయ్యేలా సిఐ రమేష్ బాబు వివరించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తమ బ్యాంకు లావాదేవీలను ఎవరికి చెప్పరాదని అన్నారు. అపరిచితులకు ఫోన్లో వచ్చే ఓటీపీ చెప్పడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే మీడియాపై దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై దాడి చేసినట్లే అవుతుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగా బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. శనివారం ఉన్నం ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేస్తున్న మహా న్యూస్ ఛానల్పై హైదరాబాద్లో రౌడీ మూకలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెనాలి మండలం కొలకలు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య మీడియా వారధిగా పనిచేస్తుందని, అలాంటి మీడియాపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై దాడి చేసినట్టే అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ దాడికి బీఆర్ఎస్ పూనుకుందని అన్నారు. 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ దళితులకు అసలు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భూమి ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ దాడిని ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలని అన్నారు. ముద్దాయిలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోని డిమాండ్ చేశారు. మహాన్యూస్ ఛానళ్లపై హైదరాబాద్ లో బీఆర్ఎస్ గూండాలు జరిపినటువంటి దాడిని ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఛానళ్లపై, మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్లే. ప్రజాస్వామ్యం మీడియాపై దాడులంటే ప్రజాస్వామ్యం ప్రమాదాల్లో పడినట్టే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీడియాని పోర్ట్ ఎస్టేట్ గా గుర్తించారు. పోర్ట్ ఎస్టేట్ గా గుర్తించినటువంటి మీడియాపై ఈ రోజు దాడి చేయటం అంటే రాజ్యాంగం మీద దాడి చేసినట్టుగానే ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయకపోగా, మేలేం చేయకపోగా కీడే చేసిందని చెప్పి ఛానల్ చూపించడం వల్ల ఆ చూపించినటువంటి ఛానల్ మీద దాడి చేశారు. 90 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు జరపడానికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టారో, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కే పరిమితం చేశారో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారు ప్రవేశపెట్టినటువంటి అభ్యర్థుల్ని చిత్తుగా ఓడిస్తారనే భయం పట్టుకుంది బీఆర్ఎస్ కి. అందుకే మహా న్యూస్ ఛానళ్ల మీద దాడి జరిగింది. ఆ ప్రజలు బీఆర్ఎస్ కి ఓట్లేయకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తీవ్రంగా దీన్ని ఖండిస్తూ 48 లక్షలు అప్పులు చేసి ఆ అప్పిచ్చిన వారు తమ నగదును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన తెనాలి పట్టణంలోని సుందరయ్య నగర్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే సుందరయ్య నగర్లోని నివాసం ఉండే దామర్ల హరే రామకృష్ణ బంగారు నగలు తయారు చేస్తూ ఉంటాడు. తన పనిలో నష్టం రావడంతో 15 మందికి బాకీ పడ్డాడు. అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక 45 లక్షలకు ఐపీ పెట్టాడు. అయినా కూడా కొందరి నుండి బెదిరింపులు రావడంతో చేసేది లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు హరే రామకృష్ణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హరే రామకృష్ణకు 2 ఆడపిల్లలు, భార్య ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు దామర్ల రేవతి అండి. తమ్మిది డేస్లో పని అతను ఆయన డబ్బులు ఇవ్వాలి, ఐపీ నోటీస్ పంపించినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం 7ంటికి మీటింగ్ వేసి ఏ సంగతి తేల్చకపోతే ఏదో తెలుస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఈ పని చేశాడండి. దామర్ల రామకృష్ణ గోల్డ్ వర్క్ మ్యారేజ్ 2 ఆడపిల్లలండి. ఐపీ నోటీస్ పంపించాము ఏమి కట్టలేమని, అయినా కానీ బెదిరిస్తున్నాడు మమ్మల్ని. మీ అంతు తెలుస్తాం, మీ పిల్లల్ని ఇది చేస్తాం, మీ అంతు తెలుస్తాం, మీ ఇంటికి వస్తాం, గొడవ చేస్తాం. ఇంకా ఆయన లేనప్పుడు ఇంటికి రావడం, గొడవలు చేయడం ఇవన్నీ చేస్తున్నాడండి. ఇబ్బంది పెడతాడు. ఆడపిల్లలు పెట్టుకుని మేము బతకాలన్నా బతకలేము. అంతకుముందు పెట్టామండి. వాళ్ళందరూ నాకు తెలుసు అంటున్నాడు. సిఐలు, ఎస్ఐలు అందరూ నాకు తెలుసు. మేనోల్డ్ ఒకటి దామర్ల హరిరామకృష్ణ బంగారు పని చేస్తాడు. బంగారు పనిలో పనులు లేక లాస్ వచ్చి అప్పుల పాలైపోయాడు.
అప్పుల పాలు అయిపోయి ఐబీ నోటీస్ కూడా పెట్టాడు. ఐబీ నోటీస్ పెట్టి అందరికీ నోటీసులు పెట్టాడు. అందులో ఒక అతను మాత్రం ఇళ్ళ మీదకి వచ్చి బాగా టార్చర్ పెడతానికి ఇవాళ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడానికి చేశారండి. అది అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏం చదువుతున్నారు పిల్లలు? ఒక అమ్మాయికి 13 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. ఒక పిల్ల 7వ తరగతి, ఒక పిల్ల 9వ తరగతి. ఎక్కడ సుల్తాన్బాదు కనకదుర్గమ్మ ఎదురు రోడ్లో ఉంటారు. ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో ఒక ట్రాక్టర్ను ఢీకొనడంతో ఆ ట్రాక్టరు 2 ఆటోలను ఢీకొనడంతో 2 వ్యక్తులు తీవ్ర గాయాల పాలైన సంఘటన కొలిపెర మండలం దావులూరు అడ్డరోడ్లో చోటు చేసుకుంది. కొలిపెర మండలం దావులూరు అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో ట్రాక్టర్ను ఢీకొనడంతో ఆ ట్రాక్టర్ 2 ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్లో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొలిపెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఆగున్న ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి మన పక్కన ముసలాయన దిమ్మి మీద కూర్చున్నాడు. అప్పుడే రాగొచ్చి కూర్చున్నాడంట. ఆ ట్రాక్టర్ వెళ్ళి ముసలాయన తెలియదు. మళ్ళీ అది వెళ్ళి ఆటో గుర్తుంది. ఆటో గుర్తుంది పక్కన అదే ట్రాక్టరే, మనకు సంబంధం లేదు. మనకి మన బట్టికి ఎంత తగల అది విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మున్సిపల్ హెల్త్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మువ్వా యేసుబాబు. స్పెషల్ రూట్ పారిశుద్ధ్య పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. చినరావూరు ఐటీఐలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. పెదరావూరు రైతుల మురుగునీటి కాలువ పారుదల సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించిన మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.